ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హంగులు ఆర్భాటాలు ఏమీ లేకుండా సింపుల్గా వినాయక చవితిని మా పిల్లలతో కలిసి ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. పొద్దున్నే వర్షంతో స్టార్ట్ అయింది మా డే. ఏంటి అరుపులు గోల అనుకుంటున్నారా? కప్పలండి. ఈ వర్షం పడితే చాలు ఎక్కడెక్కడో ఉన్న కప్పలన్నీ వచ్చి ఇక్కడ నీరు స్ట్రక్ అవుతుంది కదా, ఈ నీటిలో మాత్రం వచ్చి ఉండిపోతాయి. సో అవి అలాగా అరుస్తూనే ఉంటాయి. వర్షం పడినప్పుడు మాత్రం మాకు ఈ గోల తప్పదు. ముందు రోజే ఇలా ఇంటి ముందు ముగ్గులు, అలాగే గుమ్మానికి పసుపు బొట్లు అన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటాను. అలాగే ప్రతిరోజు రాత్రి ఇలా కిచెన్లో కౌంటర్ టాప్ అండ్ స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. సో మార్నింగ్ వెళ్ళి చూడగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా నీట్గా ఉంటుంది, మనకి చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది కదా. ముందుగా ఇక్కడ వినాయకుడి కోసం నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఇక్కడైతే నేను పెసలు తీసుకున్నాను. పెసల్ని కొంచెం సేపు వేయించుకుంటున్నాను. ఈ పెసలు వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఈ పెసలు ఉడికేలోపు పక్కన నేను ఉండ్రాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఉండ్రాల కోసం అయితే ఇక్కడ నేను 2 గ్లాసుల నీళ్ళకి 1 గ్లాసు బియ్యపిండి అయితే తీసుకుంటున్నాను. నీళ్లు మరిగిన తర్వాత బియ్యపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా స్లోగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో దగ్గర పడినంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. సో ఇప్పుడైతే పెసలైతే ఉడికిపోయాయి. ఇందులో నేను తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయినంత వరకు కొంచెం సేపు ఉడకనివ్వాలి. నేను ముందు పక్కన పెట్టుకున్నాను కదా, ఆ పిండి అయితే చల్లారిన తర్వాత ఇలా కొంచెం నెయ్యి వేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఉండ్రాళ్ళలాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఈ ఉండ్రాలన్నిటినీ ఉడుకుతున్న పెసల్లో అయితే వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకుంటే నైవేద్యం రెడీ అయిపోయినట్టే. సో మా అత్తయ్య గారు అయితే ఎక్కువ ఈ పెసలతో చేసిన ఉండ్రాలనే వినాయక చవితికి నైవేద్యంగా పెడతారు. సో ఇక్కడైతే నేను పాల తాళికల పాయసం కోసం ఇంకొంచెం ఉండ్రాళ్ళు అలాగే పాల తాళికల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. పాల తాళికల పాయసం కోసం అయితే ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నీళ్లు వేసి బెల్లాన్ని వేసి బాగా కరిగినంత వరకు ఉంచుకుంటున్నాను. ఈ బాగా బెల్లం కరిగిన తర్వాత పాల తాళికలను అలాగే ఉండ్రాళ్ళను కూడా వేసి కొంచెం సేపు అయితే ఉడికించుకుంటున్నాను. ఇవి ఉడికిన తర్వాత 1 గ్లాస్ పాలను అయితే వేసుకుంటున్నాను. ఇవి కొంచెం సేపు ఉడికిన తర్వాత నేను నేతిలో వేయించుకున్న జీడిపప్పుని వాటిని కూడా ఇందులో వేసేసి బాగా దగ్గరికి అయినంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకొక నైవేద్యం అయితే రెడీ అయిపోయినట్టే. సో అమ్మ వాళ్ళు అయితే ఈ ప్రసాదం నైవేద్యంగా పెడతారు. సో అక్కడ నేను నైవేద్యాలు ప్రిపేర్ చేస్తుంటే ఇక్కడ మా వారైతే పూజకు కావాల్సినవన్నీ నాకు హెల్ప్ చేస్తున్నారు. సో మేమైతే ఉసిరి పుల్లలకి కాటన్ చుట్టి హారతి కింద ఇస్తామండి, అవైతే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇక్కడైతే దేవుడికైతే నేను దీపం పెట్టేసుకున్నాను. పూజకి అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇంకా నేను చేసిన నైవేద్యాలన్నీ కూడా పట్టుకొని వెళ్ళి పూజలో కూర్చుని పోయాను. సో మా పూజ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. పూజలో మేము కొన్న వినాయకుడి విగ్రహంతో పాటు పిల్లలకి స్కూల్లో విగ్రహం ఒకటి ఇచ్చారండి, అందరికీ పిల్లలకి పంచిపెట్టారు స్కూల్లోని. సో ఆ విగ్రహాన్ని కూడా నేను పక్కన పెట్టి పూజ చేసుకున్నాము. వినాయక చవితికి మాకు పాలవెల్లి లేదు. పాలవెల్లి ఉండుంటే వాటికి ఫ్రూట్స్ అన్నీ కూడా కట్టుకోవడంలోనే కొంచెం టైం అయితే పడుతుంది. పాలవెల్లి లేకపోవడం వలన కొంచెం తొందరగా అయితే మాకు అయిపోతుంది. ఫ్రూట్స్ అన్నీ కూడా ప్లేట్లో పెట్టి పక్కన అయితే పెట్టేస్తాము. సో కొంతమందికి అయితే పాలవెల్లి ఉంటుంది కదా, ఫ్రూట్స్ అన్నీ కూడా దానికి కట్టుకుంటూ ఉంటారు. చూసారు కదా, అలాగా ఉసిరి పుల్లలకు కట్టిన కాటన్తో దీపాలు వెలిగించి హారతి అయితే ఇస్తాము. హారతి పాట పాడుతూ హారతి ఇస్తాము. ఇచ్చిన హారతి తర్వాత ఇలా కర్పూరంతో కానీ పచ్చకర్పూరంతో కానీ మళ్ళీ చివరగా హారతి అయితే ఇస్తాము. సో ఎంతమంది అయితే ఉన్నామో అన్ని పుల్లలకైతే కడతాము. సో మేము నలుగురం కాబట్టి 4 దీపాలు అయితే వెలిగించి హారతి ఇచ్చాము. ఇంకా హారతి అయిపోయిన తర్వాత ఇక్కడ మేము అందరం కలిసి ఒక క్లాత్ వేసుకొని ఆ వినాయకుడికి ఓంకారం చెప్తున్నాము. అలా ఎందుకు చెప్తారు అంటే ఓంకారంతో అంట వినాయకుడిని పిలిచినట్లంట. పూజ అంతా అయిపోయింది అని చెప్పి ఓంకారం చెప్పి వినాయకుడిని పిలిచినట్టు అనేసి మా అత్తయ్య గారు చెప్పారు. మాకు పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఇలా చేయలేదు, కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇలా చేస్తారు. సో అందుకే నాకు తెలియక అత్తయ్యని అడిగితే ఒకసారి అలా చెప్పారనమాట, వినాయకుడిని మనం ఓంకారంతో పిలుస్తున్నాము అని చెప్పారు.
ఇక్కడ ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే నేను స్టార్ట్ చేశాను. సో లంచ్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే నిమజ్జనం చేసేస్తారు. మా అత్తయ్య వాళ్ళు ఏంటంటే మార్నింగ్ పూజ అయ్యాక ఈవినింగ్ అయితే నిమజ్జనం చేసేస్తారంట. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారంట అత్తయ్య వాళ్ళు. సో మేము కూడా అంతే, మార్నింగ్ పూజ అవ్వగానే ఈవినింగ్ అయితే నిమజ్జనం చేయడానికైతే టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ దగ్గర ఏరు ఉంటుందండి, నాగావళి ఏరు అని ఉంటుంది. సో ఆ ఏరు దగ్గరికి మా వారు నేను వెళ్ళాము. సో బయలుదేరినప్పుడైతే వర్షం ఏం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం పడుతూనే ఉంది. సో ఇద్దరం కూడా తడిచి ముద్దయిపోయాము. సో ఎంతమంది జనం ఉన్నారో చూసారు కదా, అందరూ కూడా ఆ రోజే నిమజ్జనం చేయడానికైతే వచ్చారు. చూస్తున్నారు కదా, అందరూ గొడుగులు పట్టుకొని ఆ వర్షంలోనే వినాయకుడిని నిమజ్జనం చేయడం కోసం ఆ నది దగ్గరికైతే వచ్చారు. సో బ్రిడ్జి మీద నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుందండి ఇది. మేము కిందకి కదా వచ్చాము. సో నదంతా ఇలా ఉంటుంది. ఇంకా నిమజ్జనం చేసేసాం కదా, ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో, బాగా తడిచిపోయాము. సో చూస్తున్నారు కదా ఎంతమంది జనం ఉన్నారో, నిమజ్జనం కోసం వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. సో ఆ వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని వెయిట్ చేస్తూ ఇంకా బయలుదేరిపోయాము. వర్షంలోనే తడుచుకుంటూ వచ్చేసాము. ఈ వర్షానికి మా ఆయనకి పకోడీలు గుర్తొచ్చాయి. ఇంటికి వెళ్ళగానే పకోడీలు వేసి పెట్టు అని అన్నారు. సో ఇంకేం చేస్తాం, ఇంటికి వెళ్ళగానే పకోడీలు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా రాగానే ఫ్రెష్ అయిపోయి పిండి కలిపేసి పకోడీలు అయితే వేయడం స్టార్ట్ చేశాను. ఒక పక్క నేను పకోడీలు వేస్తూ ఉన్నాను, ఇంకొక పక్క వాళ్ళు పకోడీలు ఖాళీ చేస్తూ ఉన్నారు. సో వెంటనే 2 పనులు ఒకేసారి జరిగిపోతున్నాయి. ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా వెంటనే అవగొట్టేస్తున్నారు. సో ఒక పక్క పకోడీలు తింటూ, ఇంకొక పక్క కొత్త సినిమా చూస్తూ ఇలా ఎంజాయ్ చేశారు. సో అదండి ఇవాల్టి వినాయక చవితి వ్లాగ్. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.